వైఎస్ ఫ్యామిలీకి జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న జక్కంపూడి కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టొస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో జక్కంపూడి కుటుంబానికి గట్టి పట్టుంది. జక్కంపూడి ఫ్యామిలీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికున్న అనుబంధం గురించి జిల్లాలో తెలియని రాజకీయ నాయకుడుండడు. వైఎస్ సన్నిహితుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జక్కంపూడి రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్లు వైఎస్ జక్కంపూడి రామ్మోహన్ రావు మరణాల తర్వాత వైసీపీలో జగన్కు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. మరి అలాంటి వారు ఎందుకు పార్టీని వీడుతున్నారు అంటే దానికి 2 కారణాలు చెబుతున్నారు జక్కంపూడి తరపు వర్గాలు. మార్గాని భరత్కు జక్కంపూడి ఫ్యామిలీకి ముందు నుంచి కొన్ని వివాదాలున్నాయి. 2014లో రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజాకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో రాజా ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రాజా గెలిచారు. అయితే రాజా సోదరుడు గణేష్ మాత్రం రాజమండ్రిలో ఉంటూ రాజకీయాలు చేసేవారు. ఆ సమయంలో ఎంపీ మార్గాని భరత్తో ఆయనకు విభేదాలు నడిచాయి. అయితే ఈ విషయంలో మార్గాని భరత్ వైపు జగన్మోహన్ రెడ్డి బలంగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో తనకు ఎంపీ బదులు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని కోరారు భరత్. దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించి రాజమండ్రి సిటీ నుంచి అవకాశం ఇచ్చారు కూడా. ఇది ఎంతమాత్రం జక్కంపూడి కుటుంబానికి రుచించలేదు. భరత్ గణేష్ల టార్గెట్ ఒక్కటే, రాజమండ్రి వైసీపీలో తమ ఆధిపత్యం మాత్రమే ఉండాలని. ఈ ఆలోచనే మార్గాని భరత్ జక్కంపూడి గణేష్ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది. దాంతో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అవ్వాలని గణేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి రాజకీయాల్లో మార్గాని భరత్ వల్ల వైసీపీ ప్రతిష్ట దిగజారుతుందని, భరత్ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని గణేష్ అంటున్నారు. అందుకే వైసీపీని వీడడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి చెప్పారంట. ముందుగా గణేష్ పార్టీ నుండి వెళ్లిపోయి తర్వాత ఒక్కొక్కరిగా మొత్తం ఫ్యామిలీ వైసీపీని వీడాలని ప్లాన్ చేశారట. ఇది పైకి చెప్పే కారణమైతే అసలైన కారణం ఇంకోటుందట. ప్రస్తుతం వైసీపీ పొజిషన్ అసలు బాలేదని, తమ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండాలంటే భవిష్యత్తున్న పార్టీ వైపు ఉండాలని అనుకుంటున్నారట. దానికి జనసేన అయితే కరెక్ట్ అని భావించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో కూడా చర్చించినట్టు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు కుటుంబం అంతా వేరే పార్టీలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ముందుగా గణేష్ జనసేనలో చేరుతారని తెలుస్తోంది. కొంతకాలం వేచి చూసి కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. పైకి మార్గాని భరత్తో ఉన్న విభేదాలతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు చెబుతున్నా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఆ కుటుంబం పావులు కదుపుతున్నట్లు జిల్లాలో టాక్ వినపడుతోంది. మరి దీనిపై జగన్, వైసీపీ ఎలా స్పందిస్తారో, ఆపడానికి ప్రయత్నిస్తారో లేదో చూడాలి.